రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి వైసీపీ పార్టీకి రాజకీయ సలహాదారుడుగా ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దానికోసం ఒక ప్రత్యేకమైన టీంను ప్రశాంత్ కిషోర్ ఏర్పాటు చేసి వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే పనిలో బిజీగా ఉన్నట్లు గాసిప్లు హడావుడి చేస్తున్నాయి. పనిలో పనిగా రాబోయే ఎన్నికలలో ఏ అభ్యర్థిని వైసీపీ పార్టీ తరపున పోటీలో దింపితే ప్రయోజనం ఉంటుంది అన్న కోణంలో ఇప్పుడు చాలా లోతుగా ప్రశాంత్ కిషోర్ టీం అధ్యయనం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ టీం అనుకునే విధంగా పవన్ కళ్యాణ్ వేడి తగిలిందన్న గాసిప్లు హడావుడి చేస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మధ్య ఏపీకి సంబంధించి కొన్ని జిల్లాలలో ఈ టీం అక్కడి ప్రజలతో సంభాషణలు జరుపుతున్నప్పుడు జనం మధ్య పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువగా చర్చ జరగడం ప్రశాంత్ కిషోర్ టీం కు షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనికి తోడు జనసేన పార్టీ కార్యకలాపాలు ఇంకా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలకు ఏమాత్రం చేరువ కాకపోయినా చాలా జిల్లాల్లోని ప్రజలు ముఖ్యంగా యువకులు పవన్ జనసేన గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం ప్రశాంత్ కిషోర్ టీం పసిగట్టిందన్న వార్తలు వస్తున్నాయి. దీనితో రాబోతున్న ఎన్నికలలో పవన్ ప్రభావాన్ని ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదని ఒక అభిప్రాయాన్ని ఆ టీం ప్రశాంత్ కిషోర్ దృష్టికి తీసుకువచ్చినట్లు టాక్. ఈ వార్తలే నిజమైతే ఈ విషయం పవన్ అభిమానులకు ఒక శుభవార్త అనుకోవాలి. ప్రస్తుతం పవన్ తన జనసేనను మర్చిపోయి కేవలం సినిమాలలో బిజీగా ఉన్నా జనం మాత్రం పవన్ కోసం ఎదురు చూస్తున్నారు అన్న విషయం పవన్ దృష్టికి చేరితే పవన్ ఆలోచనల్లో ఇప్పుడేమైనా స్పీడ్ పెరుగుతుందా అన్న సందేహాలు కొందరు విశ్లేషకుల భావన. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్, ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.